చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నుంచి అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరపు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేసి కలెక్టరేట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు మీటింగులకు మధ్యలో విద్యాశాఖ కార్యదర్శి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. దగా జరగలేదు, మోసం జరగలేదు, ట్రాన్స్పరెంట్గా జరిగాయి అని పాపం చెప్పడానికి ప్రయత్నం చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. ఒకే ఒక ప్రశ్న నేను అడుగుతా ఉన్నా. నవీన్ అనే వ్యక్తికి ఈజ్ అన్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఎన్సీఆర్టీలో. ఆయనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది 2 చోట్ల. ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు. దానికి విద్యాశాఖ కార్యదర్శి గారిని విలేకరులు చెప్పారు. లో పనిచేస్తున్న వ్యక్తి ఎగ్జామ్ రాయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి అని ఒకటి. రెండవది, సరైన సమయంలో సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయలేకపోయాడు, వెరిఫికేషన్కి రాలేకపోయాడు అనేటువంటి మాట రెండవది. చివరికి అతను నాకు అన్యాయం జరిగింది, కోర్టుకు వెళ్ళాడు, కోర్టులో వివాదంలో ఉంది. ఎందుకు ఇలా ద్వంద్వంగా చెప్తారు? అక్కడే దొరికిపోతున్నారు కదా. అసలు నేను ఒకటి అడుగుతున్నా. ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నాడుగా, ఆయన కూడా మామూలు మంత్రి కాదు. నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక పుత్రుడు. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతూ ఉంది. ఈ డిఎస్సి కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్లు కూడా ఆటలు ఆడిన వాళ్ళకు కూడా ఇచ్చేశారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. సమాధానం చెప్పబోయే విద్యాశాఖ మంత్రి అంటే ఆయన మాట్లాడే ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలా? పద్యానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రోజు మాట్లాడుతున్నాడుగా. నీ శాఖకు సంబంధించిన దానిలో కుంభకోణం జరిగిందయా, మోసం జరిగిందయా అని రాష్ట్రంలో విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే దాక్కున్నావే. విద్యాశాఖ కార్యదర్శి ఎందుకు వస్తున్నాడు? నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? నోరు లేదా? మాట్లాడలేవా? లేక సమాధానం లేక వాళ్ళ మీద తోసేస్తున్నావా? ఏంటి అన్యాయం అంటున్నా? నిజంగా మెగా డిఎస్సిలో దగా జరగకపోతే, నిజంగా అవకతవకలు జరగకపోతే ముఖ్యమంత్రి అయినా మాట్లాడాలి, లోకేష్ అయినా మాట్లాడాలి. ముఖ్యమంత్రి మాట్లాడు, లోకేష్ మాట్లాడు. పాపం ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడమాట. ఆయన ఏం చేస్తాడు? ప్రభుత్వం ఉన్నాడు, నోటీస్తే ఆ నోటు ప్రకారం మాట్లాడతాడు. అంతే కదా. మాకు తెలియదా? ప్రభుత్వాలు మేము చేయలేదా? నారా లోకేష్ అనే వ్యక్తికి నిజంగా ప్రజాస్వామ్య విలువలు తెలిసి ఉంటే, సిగ్గుంటే ఈ మెగా డిఎస్సిలో జరిగినటువంటి దారుణాలకి సమాధానం చెప్పి రాజీనామా చేయాలి. సరే, రాజీనామా చేసే పరిస్థితి ఏమీ లేదనుకో. అతను పుట్టిందే ఏదో ఒకటి పదవి చేయడం కోసం పుట్టా అన్నట్టుగా ఎగబడతా ఉన్నాడు పదవుల కోసం. మళ్ళీ విద్యాశాఖ నుంచి ముఖ్యమంత్రిగా ఎగబడాలని ప్రయత్నం చేస్తాడు. మరి ప్రమోషన్ ఇస్తారేమో. దగా డిఎస్సిని ఇట్లా సర్వనాశనం చేసినందుకు మరి ఆయన ప్రమోషన్ ఇచ్చి ముఖ్యమంత్రిగా చేస్తారేమో మనకు తెలియదు. కానీ ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిరుద్యోగుల్ని ముంచినటువంటి విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా చేయకపోతే నీ పరిస్థితి ఏంటో ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆ సెక్రటరీతో ఈ సెక్రటరీతో సమాధానం చెప్పటం, లేకపోతే ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఫ్రంట్ పేజీలో కథనాలు రాంచి మా మీద ఏదో ఉసిగొలపటం కాదు. నోరు విప్పి మాట్లాడు మిస్టర్ లోకేష్, నోరు విప్పి మాట్లాడు. ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయాలకి, అక్రమాలకి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ఉన్నది, చేస్తుంది. అదేమంటే ఉద్యోగులు ఎవరు మాట్లాడరే, డిఎస్సిలో పాల్గొన్నారు ఎవరు మాట్లాడరే అని అంటున్నారు. మాట్లాడి ఊరుకుంటారు బాబు మీరు? మేము మొన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మెమోరాండం ఇచ్చినందుకే కంప్లైంట్ ఇచ్చారు, కేసు పెట్టమని నా మీద. మా మీదే కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తే పాపం దగా పడినటువంటి డిఎస్సి వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు కూడా చేస్తారు కదా. అందుకని వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. వారందరి తరపున మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అందువల్లనే మేము ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమాలకి సమాధానం చెప్పలేనటువంటి పిరికితనంతో ఈ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దారుణమైన విషయం. రాజీనామా చేయి, లేకపోతే రాజీనామా చేయకపోతే ఒక పని చేయి, సిబిఐ ఎంక్వైరీ వచ్చిన తర్వాత రాజీనామా చేయొద్దు. పోనీ అదన్నా చేయి, అది చేయవు, ఇది చేయవు. దగా చేసే కార్యక్రమం చేస్తున్నాడు నారా లోకేష్. వీఆర్ డిమాండింగ్ నారా లోకేష్ ఇమీడియట్గా రాజీనామా చేయాలి, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున ఉత్తేజ నాయకత్వంలో, అదేవిధంగా టౌన్ అధ్యక్షులు
కోటి నాయకత్వంలో ఇవాళ యువజన విభాగం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ చేసుకుంటూ రావడం, మరి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. బహుశా ఈ మెమోరాండం ఆయన దగ్గరికి వెళ్తాయి, లోకేష్ గారి దగ్గరకు, ముఖ్యమంత్రి గారి దగ్గరకు చూస్తారో లేదో మనకు తెలియదు, చెత్తబుట్టలో బారేస్తారో మాకు తెలియదు. కానీ మీకు మాత్రం సరైనటువంటి గుణపాఠం చెప్తాం, దీనికి సరైన సమాధానం చెప్పకపోతే అని మాత్రం చెప్పదలుచుకున్నాం. ఇచ్చుకోమను, అది కాదండి. సమాధానం చెప్పాల్సిన వాళ్ళు రౌండ్ టేబుల్స్, పలక టేబుల్స్ కూర్చోవడం ఎందుకు? సమాధానం చెప్పాల్సింది వాళ్ళు కదా, ప్రభుత్వంలో ఉన్నారు కదా. ప్రభుత్వంలో ఉన్న రౌండ్ టేబుల్స్కి, పలక టేబుల్స్కి, లేకపోతే మెమోరాండాలకి కాదు, వాళ్ళు సమాధానం చెప్పే స్థాయిలో ఉన్నారు. సమాధానం చెప్పాలి. మళ్ళీ పోటీ ఉద్యమాలు చేసి చేసుకొని వాళ్ళ కర్మ. అక్కడ దొరికిపోతున్నారు కదా దొంగలు. అక్కడ తప్పులు జరిగినాయి, అదే కదా వాదన వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతను రమ్మను, ఎవరిని, నారా లోకేష్ని, ఆయన చెప్పమను ఈ రౌండ్ టేబుల్ ఎందుకు, పలక టేబుల్ ఎందుకు ఏంటంటే ఇది ఈయన అడిగిన అంటే చెప్పడం మీరు చేసేదేమో అంత దగ, వాళ్ళేమో పారదర్శకత చేస్తున్నారు. ఏది పారదర్శకత? ఏదంటే పారదర్శకత? పారా లేదు, దర్శకత లేదు. ఎవరి దగ్గర? మన లోకేష్ దగ్గర. పారా లేదు, దర్శకత లేదు, పారదర్శకత అసలే లేదు. నేను ఒకటే చెబుతున్నా, పారదర్శకత ఉంటే మాట్లాడవే. నోరు లేదా? నోరు ఏమన్నా పోయిందా? చేతులు అయితే ఉండే బ్యాగులు మోయటానికి డబ్బులు డిఎస్సి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని 30 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు తీసుకుని చేతుల్లో పెట్టుకుని, బ్యాగులు పెట్టుకుని స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి హైదరాబాద్ దాచుకోవడానికి అయితే చేతులు ఉన్నాయి, సమాధానం చెప్పడానికి నోరు లేదు. పారదర్శకత ఏంది పారదర్శకత? అడిగిన వాటికి సమాధానం చెప్పలేక సెక్రటరీ చేత సమాధానం చెప్పించే దౌర్భాగ్యమైన పరిస్థితికి వస్తే ఇంకా అలాగ పారలేదు, దర్శకత లేదు. ఓకే, థ్యాంక్ యూ.